కానీ అందరూ గురువులేని ఒప్పుకోరు. మన మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోరంటే ఎవరో కాదు, మన మనసు ఒప్పుకోదు. ఒక్కడే గురువు అంటుంది. అసలు ఒక్కళ్ళు గురువు ఏంటారా? మన అవయవాలన్నీ గురువు గారు కాకపోతే ఇలా నడుపుతాయా? లోపల ఉన్న గురువు గారు ఏం చేస్తాడు? నడిపించున్నాడు. అందరిలో ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. నీలో నాలో సర్వం బ్రహ్మమై ఉన్నదంతా భగవంతుడే, బ్రహ్మమే, ఆత్మయే, దేవుడే, శక్తియే, నేనే, సాక్షియే. ఎన్ని బిరుదులైనా ఆ పరమాత్మే కాదు, అక్షరాలే కదా. ప్రతిదీ కూడా భగవంతుడే కదా. భగవంతుడి కాంది ఏముందని? మనం పరమాత్మలవే అని తెలుసుకున్నాం కాబట్టి